ఈ వీడియోలో నేను ఈ మినీ వాషింగ్ మెషిన్ మీద రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో, వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. నేను నా బేబీ డ్రెసెస్ ఈజీగా వాష్ చేయడం కోసం అని చెప్పి ఈ పోర్టబుల్ వాషింగ్ మెషిన్ అయితే పర్చేస్ చేశాను. ఎందుకంటే యూఎస్‌లోనే హెవీ వాషింగ్ మెషిన్సే ఉంటాయి. మొత్తం ఆ డ్రెసెస్ అన్నీ ఫిల్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేసి వాషింగ్ మెషిన్ వేయాల్సొస్తుందని చెప్పి, ఇదైతే ఈజీగా చిన్న చిన్న బట్టలు వాష్ చేయొచ్చు అని చెప్పి పర్చేస్ చేశాను. ఇందులోనే విత్ డ్రైయర్ కూడా ఉంటుందనమాట. నేను వితౌట్ డ్రైయర్ కొన్నాను. సో, దీనికి ఇక్కడ ఇలా పవర్ అవుట్‌లెట్ ఒకటిచ్చారు. అలానే వాటర్ డ్రై అవుట్ అవ్వడానికి అని చెప్పేసి ఇలా అవుట్‌లెట్ ఒకటి ఇచ్చారనమాట. ఓకే. సో, దీంట్లో ఏంటంటే మన బేబీ డ్రెసెస్ ఏవైతే చిన్న చిన్న డ్రెసెస్ ఉన్నాయో అవన్నీ మనం వేసుకొని వాటర్ ఫిల్ చేసి వాషింగ్ లిక్విడ్ ఏసి దీంట్లోని 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ మోడ్ ఉందనమాట. సో, ఆ మోడ్ ఆన్ చేసుకుంటే మనకి స్పిన్ అవుతూ ఉంటుందనమాట. అయితే నాకు నచ్చని విషయం ఏంటంటే సౌండ్ అనేది చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. సో, నాకు అంతగా నచ్చలేదు. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో హెవీ డ్రెసెస్ వేయలేం. హెవీ అంటే మనం ఎక్కువ హెవీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. డ్రై షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేయలేమనమాట. సో, ఎందుకంటే వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఆ వెయిట్‌కి స్పిన్ అనేది సరిగ్గా తిరగట్లేదు. మాక్సిమం ప్యాంటీస్ గానీ, కర్చీఫ్స్ గానీ ఈ కైండ్ ఆఫ్ డ్రెసెస్‌కి మాత్రం ఇది వాష్ చేయడానికి యూజ్ చేయొచ్చు. కానీ నేను మెయిన్‌గా ఈ పోర్టబుల్ వాషింగ్ మెషిన్ పర్చేస్ చేసింది దేనికంటే స్పిన్ చేయడం కోసం అనమాట. బట్టలు ఎందుకంటే పోస్ట్ పార్టంలో ఉన్నప్పుడు వాటర్‌లో ఎక్కువ చేతులు పెట్టకూడదు, హెవీగా పిండకూడదు అని అంటారు కదా! సో, దానికోసమే నేను ఇది పర్చేస్ చేశాను. బట్ నాకైతే అది యూజ్‌లెస్ అని అనిపించింది. అందుకే నేను ఈ ప్రొడక్ట్‌ని రిటర్న్ ఇచ్చేసాను. మీకు కనుక ఈ ప్రొడక్ట్ కొనుక్కోవాలి, మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే లింక్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అండ్ నేను చేసిన వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకండి వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.